ఇవాళైతే 5:30కి అయితే లెగిసానండి. నేనైతే మార్నింగ్ చేసిన రొటీన్ అంతా మీకైతే షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇష్టంతో చేసిన వంట, కష్టంతో చేసిన పని, ప్రేమతో పెంచిన పిల్లలు, శ్రమతో కూడిన పని, ఓర్పుతో నలుగురిలో మెలకటం, ఇవన్నీ చెప్పడానికి వినడానికి చాలా బాగున్నా మనం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. అలవాటు చేసుకోవడం మొదలు పెడితే మనతో ఉన్న నలుగురు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేయడం కష్టం, కానీ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. అది మన డైలీ రొటీన్లో అయితే మింగిల్ అయిపోతూ ఉంటుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇలాంటి మంచి అలవాట్లు అయితే అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అండి, నేను ఇలా అలవాటు చేసుకోవాలి అనుకొని చేసుకోలేని పనులు కూడా ఉన్నాయండి. అదేంటంటే డైలీ 10:30 కల్లా నిద్రపోవాలని డైలీ అయితే అనుకుంటూ ఉంటాను. అది అస్సలు సాధ్యపడని విషయము. ఎందుకో కానీ నేను 11:30 అవుతుంది ఇప్పుడు పడుకునేసరికి. మళ్ళీ నాకు ఎర్లీ అవర్స్లో పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అది కూడా నేను చేసుకోలేకపోతున్నాను. ఈ రెండు అలవాట్లు నేను రోజు చేయాలి అనుకొని చేయలేక విఫలమవుతున్న పనులండి. ఇట్లా నేను 2 కూరలు అయితే చేశాను. చూసారుగా, ఒక్క గిన్నె నేను ఎన్నిటికి వాడాను. వాటిలోనే కోడిగుడ్లు ఉడకబెట్టాను, బంగాళదుంపలు ఉడకబెట్టాను, తోటకూర ఉడకబెట్టుకొని తిరగ తాలింపు వేసుకున్నాను. చేసేది పని వాళ్ళైనా వాళ్ళ శ్రమ కూడా మనం వృధా చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా అయితే పని చేస్తూ ఉంటారు. ఇట్లా తాలింపు అయితే వేసేసాయండి. ఇలా వేసేసి కొంచెం దగ్గర పడేదాకా ఉంచి కొంచెం వేడి తగ్గిన తర్వాత నేను గిన్నెలోకి అయితే తీసి సర్వ్ చేసేసుకున్నాను. నేను వారంలో 2 సార్లు అయితే ఆకుకూర వండడానికైతే ఇష్టపడుతుంటాను. లాస్ట్గా మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకుని నా డైలీ రొటీన్ ఫినిష్ చేశాను.